నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం హాట్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు అనేవి తీసుకుందాము. నేను పచ్చి పాలు తీసుకున్నాను, ఫుల్ ఫ్యాట్ మిల్క్. మీరు కాచిన పాలన్నా తీసుకోవచ్చండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకుందామండి. మీరు డ్రింకింగ్ కోకో పౌడర్ తీసుకుంటే కనుక 3 to 4 స్పూన్స్ వరకు పడతాయండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము. మీకు ఇంకాస్త థిక్నెస్ కావాలంటే 1.5 టీ స్పూన్ వరకు యూస్ చేసుకోవచ్చండి. అలాగే 4 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకుందాము. మీరు మీ టేస్ట్ అకార్డింగ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని విస్కర్ తోటి మనం బాగా కలుపుకుందామండి. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి మనం స్టవ్ మీద పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అందుకని మనం మిక్స్ చేసుకుంటూ దీన్ని బాయిల్ చేసుకోవాలి. పచ్చి పాలు తీసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి. మీరు పచ్చి పాల ప్లేస్లో కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. ఇవి మంచిగా ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం కుక్ చేసుకుంటే ఉండల్లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇది బాయిల్ అనేది వస్తుంది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం డార్క్ చాక్లెట్ వేసుకుందామండి. 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను ఇలా తురుముకుని. మీరు ఏదైనా ప్లెయిన్ చాక్లెట్ ఏదైనా తీసుకోవచ్చండి, డైరీ మిల్క్ ఇటువంటివి. డార్క్ చాక్లెట్ అయితే కాస్త రిచ్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని దీన్ని కూడా ఒక బాయిల్ అనేది రానిద్దామండి. ఒక బాయిల్ అనేది వస్తే కాస్త థిక్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇది థిక్గా కూడా అయ్యింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ విధంగా బాయిల్స్ అనేది వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కప్లోకి సర్వ్ చేసుకుందాం. ఒక కప్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నామండి. దీంట్లో 1 స్పూన్ విపింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను. మీరు ఫ్రెష్ క్రీమ్ కానీ పైనుంచి కోకో పౌడర్తో కానీ స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. అంతే, మన హాట్ చాక్లెట్ రెడీ అయిపోయిందండి. చలికాలంలో చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.